హలో హాయ్ అండి, అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు నేను ఎక్కడున్నా అంటే బెంగళూరులోనే హొస్కోట టెంపుల్ కి వచ్చిన. ఎందుకు అంటే ఇక్కడ 9 వారాల పాటు 9 ముడుపులు కట్టినట్టయితే మన కోరిక నెరవేరుతుందంట. ఎందుకంటే ఇక్కడ దాదాపు 300 సంవత్సరాల కిందటనే ఈ జోడి మర్రి చెట్టు వెలిసిందంట. చూస్తున్నారు కదా, కొన్ని వేల మంది భక్తులు వచ్చేస్తున్నారు. మరికొన్ని విషయాలు భక్తులు కాడికి భక్తులతోనే తెలుసుకుందాం. ఈ గుడికి ఎన్నాళ్ళ నుంచి వస్తాను? 2 నెలల నుంచి వస్తా ఉంటాను. బాగా నడుస్తుంది, బాగా మంచిది అయింది. మీరేమన్నా కోరుకునేది తీరింది. 9 వారాలు వచ్చి ఇక్కడ కట్టినామంటే మనం అనుకున్నది నెరవేరుతుంది. అందరు జనాలు దండలు వస్తున్నారు. దేవుడి గారిని నమ్మి బాగా చేస్తుంది అమ్మవారిని. ఈ వారం తిరగాలని ప్రతి ఒక్కరికి జబ్బులున్నాయి, ఏమున్నా ఉంటే పరిశ్రమ బాగా అయిపోతారంటారు. నమ్మి ఇంత దూరం వచ్చింది. అప్పటి నుంచి వచ్చి నమ్మకం బట్టే వచ్చి నమ్మి వచ్చింది. చూస్తున్నారు కదండి, ఆ కాటేరమ్మ తల్లిని దర్శించుకోవడానికి ఎక్కడి నుంచి భక్తులు వస్తున్నారు. చూడడానికి ఏదో జాతర జరుగుతున్నంత మంది జనాలు వస్తున్నారండి ఇక్కడికి. అంతేకాదండి, ఈ మధ్య నా మీద ఎక్కువ దిశ తగలడంతో ఇక్కడ ఉన్న స్వామివారితో ఆ దిశ తీపిచ్చేసుకున్నా. 9 వారాల పాటు ఆ జోడి మర్రి చెట్టుకి ముడుపు కట్టినట్టయితే మన కోరికలు నెరవేరుతాయంట. అందుకని నేను ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నా ముడుపుని తీసుకుని అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళిపోయినా. చూస్తున్నారు కదండి, ఎంత మంది భక్తులు వచ్చినారు ఇక్కడ. ఆలస్యం చేయకుండా నేను కూడా నా మొక్కుని కోరుకున్నా. ఒక్కసారి మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి. అంతేకాదండి, ఇక్కడ మనం ఒక కాయిన్ అతికించినట్టయితే ఆ కాయిన్ అలాగే ఆ గోడ మీద ఉంది అంటే మన కోరిక తప్పకుండా నెరవేరుతుంది. లేదా మన కోరిక నెరవేరదు అనుకుంటే ఆ కాయిన్ కిందకి జారిపోతుందంట. ఇంకా నేను కూడా నా ముక్కుని కోరుకొని ఆ గోడ మీద అతికించినప్పుడు ఆ కాయిన్ అలాగే ఉంటుందో లేదని టెన్షన్ నాలో చాలా పుట్టింది. నేను చెయ్యి తీయగానే ఆ కాయిన్ అలాగే ఉంది అంటే నా కోరిక తప్పకుండా నెరవేరుతుంది అన్నమాట. అంతేకాదండి, నాకు ఇక ముందు దిష్టి తగలకుండా ఇక్కడ స్వామివారితో ఒక దారం కూడా కట్టించేసుకున్నా. ఇంకొక విషయం ఏమంటే, సంతానం కాని వారికి ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికను ముక్కొని ఇక్కడ బుట్టి కట్టినట్టయితే తప్పకుండా కేవలం కొన్ని నెలల్లోనే వాళ్ళకి సంతానం నిలబడుతుందంట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఎంతమంది భక్తులు వచ్చినారో వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి. ఇంకా నా ముడుపును తీసుకొని జోడి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళడానికి నాకు దాదాపుగా ఒక 30 మినిట్స్ టైం పట్టిందండి. అంటే ఇంక మీరు ఊహించుకోవచ్చు ఎంతమంది జనాభా వచ్చినారు ఇక్కడికి. అంటే ఎంతమంది కోరిక నెరవేరింటే అంతమంది భక్తులు వస్తారండి. ఇంకా నేను కూడా నా ముడుపు తీసుకొని ఇక్కడ 9 ప్రదక్షిణాలు చేసేసి ఇంకా నా ముడుపుని కట్టేసా. ఇంకా అడ్రస్ ఎక్కడ అనుకుంటున్నారా, బెంగళూరుకి వచ్చేసి అక్కడ నుంచి హొస్కోట బస్ ఎక్కేస్తే హొస్కోట దగ్గర నుంచి కాటేరమ్మ టెంపుల్ అంటే ఎవరన్నా చెప్పేస్తారు. ఇంకా ఈ మధ్య ఎక్కువ నా మీద నరదిష్టి కావడంతో ఇక్కడున్న స్వామివారి దగ్గర నా నరదిష్టి తీసేపించుకున్నాను. అలాగే ఆ నిమ్మకాయని నా ఇడంకాలతో మీద తొక్కేసా. అంతే కదండి, ఎంతో ప్రశాంతమైన గోశాల కూడా ఇక్కడ ఉంది. ఇక్కడున్న గోశాల దగ్గరకు వచ్చేసి నా మనసుని కాసేపు ప్రశాంతపరుచుకున్నా. అంతేకాదండి, మీరు ఇక్కడ రావడానికి ప్రతి ఒక్క 5 నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది. అంతేకాదండి, ఇక్కడికి వచ్చే భక్తుల కోసం ఎల్లప్పుడూ నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుంది. ఇంకొక విషయం ఏమంటే, ఇండియాలోనే అతి పెద్ద 275 అడుగుల విగ్రహాన్ని ఇక్కడ కాటేరమ్మ తల్లి నిర్వహిస్తున్నారు. ఇంకా బస్సు విషయానికి వచ్చేసి ప్రతి 5 నిమిషాలకు ఉంటుంది. ఇంకా అడ్రస్ ఎక్కడ అనుకుంటున్నారా, బెంగళూరులోనే హొస్కోట దగ్గరకు వచ్చేసి కాటేరమ్మ తల్లి టెంపుల్ అంటే ఎవరన్నా చెప్పేస్తారు.